హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మా తులసి కోటలోని తులసి మొక్క ఉంది కదా, ఆ తులసి మొక్క యొక్క సీడ్స్ కలెక్ట్ చేయబోతున్నారండి మా వారు. తులసి మొక్క బాగా ఎదుగుతుంది కదా, ఎదిగిన తర్వాత పైన సీడ్స్ వస్తాయండి. ఆ సీడ్స్ ముదిరిపోయిన తర్వాత మనం కలెక్ట్ చేయలేదనుకోండి, అవి గాలికి రాలిపోతాయి అన్నమాట. తర్వాత మనకు మళ్ళీ తులసి మొక్క కావాలంటే సీడ్స్ వేసుకుంటే వస్తాయి కదా, అలా సీడ్స్ లేకుండా అయిపోతాయి అన్నమాట. గాలి వచ్చి ఎగిరిపోతాయి. అవి ఎగిరే ముందు మనం ఇలా కలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, మనం మళ్ళీ ప్లాంట్స్ వేసుకోవడానికి సీడ్స్ యూజ్ అవుతాయి అన్నమాట. ఆ సీడ్ చూపించబోతున్నాను మీకు, చూడండి. ఇదేనండి తులసి కోటలో ఉండే తులసి మొక్క. తయారైన విత్తనాలు మాత్రమే హార్వెస్ట్ చేయాలండి. తయారవ్వకుండా ఉన్న పచ్చిగా ఉండే వాటికి మాత్రం అసలు కట్ చేయకూడదు. ఇలా ఈ తులసి మొక్కకి ఇలా విత్తనాలని కనుక కత్తిరించేస్తే ఏమవుతుందంటే తులసి మొక్క ఇంకా గుబురుగా పెరిగే అవకాశం ఉందన్నమాట. ఆల్రెడీ గుబురుగానే పెరిగింది, చూసారా ఎలా ఉందో. అయినా సరే ఇంకా గుబురుగా పెరగాలి అంటే సీడ్స్ తయారైనవన్నీ అలా కత్తిరించుకొని స్టోరేజ్ చేసేసుకుంటూ ఉండాలన్నమాట. లేదంటే సీడ్స్ అలా ఉంచేసామనుకోండి, ఆ సీడ్స్తో పాటుగా మొక్క కూడా ఎండిపోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఇలా సీడ్స్ ఎప్పుడైతే మనం కత్తిరించేసామో ఆ చెట్టు అంతా గుబురుగా తయారవుతుందన్నమాట. అంటే మళ్ళీ చిగుర్లు వస్తాయండి, చిగుర్లు వచ్చి మళ్ళీ ఎప్పుగా పెరిగే అవకాశం ఉంటుందన్నమాట. అప్పుడప్పుడు ఇలాగా సీడ్స్ తయారవుతూ ఉంటాయండి. అవన్నీ ఎండిన తర్వాత ఇలా కలెక్ట్ చేసుకుంటేనే బెటర్గా ఉంటుందన్నమాట. చెట్టు యొక్క పెరుగుదల కూడా బాగుంటుందండి. ఎండిపోయే ఛాన్సెస్ ఉండవు అనమాట. తులసి మొక్క ఎండిపోయే ఛాన్సెస్ అస్సలు ఉండవు. ఇవ్వండి సీడ్స్ కలెక్ట్ చేశారు వారు, చూడండి. సీడ్ చూపిస్తున్నాను మీకు. ఇవేనండి సీడ్స్, తులసి సీడ్స్ అనమాట. వీటిని కొద్దిగా అదే చిన్న చిన్న కాడల్లా ఉన్నాయి కదా, ఇలా పొడవాటి కాడల్లాగా ఈ సీడ్స్. వీటిని ఏం చేయాలంటే కొద్దిగా ఇవన్నీ ఇలాగా ఇవన్నీ కిందకి ఇలాగా దువ్వినట్టు ఇలాగ కిందకి లాగితే ఆ సీడ్స్ అన్నీ రాలుతాయి అన్నమాట. అవన్నీ ఏదైనా ఎయిర్ కంటైనర్ కవర్స్ కానీ లేదంటే బాక్స్ డబ్బాల్లో కానీ మనం స్టోరేజ్ చేసుకోవాలన్నమాట వీటిని. తర్వాత ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు మాకు సమయం ఎప్పుడైనా దొరికినప్పుడు ఏం చేస్తామంటే ఆల్రెడీ ఈ సీడ్స్ని అదే భూమిలో వేసి నేలలో మళ్ళీ కొత్త తులసి మొక్కల్ని ఎలాగా తయారు చేసుకోవాలో మీకు ఒక లాంగ్ వీడియో చేసి పోస్ట్ చేస్తాను యూట్యూబ్లోను. ఇప్పుడంటే అవ్వదు అనమాట, కొద్దిగా టైం పడుతుంది. కొద్దిగా రైనీ సీజన్ వస్తే అప్పుడు మేము ఈ సీడ్స్ని ఎలాగ వేయాలి, ఎలాగ మొక్కలు గ్రో అవుతాయి, వాటిని మళ్ళీ సపరేట్ చేసి ఎలాగ కుండీలో పెంచుకోవాలి అనేది ఒక లాంగ్ వీడియో చేసి మీకు చూపిస్తామండి. ఎండిన కాడలు అంటూ ఉండకూడదండి. ఎండిన కాడలు లాంటివి కొద్దిగా ఉంచినా సరే ఆ కాడతో పాటుగా మిగతా కొమ్మలు రెమ్మలు ఎండిపోయే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఎండిన పార్ట్ ఏదైనా సరే అసలు ఉంచకుండా అవి కత్తిరించడమే బెస్ట్ అనమాట. చూసారు ఫ్రెండ్స్, ఇలా కత్తిరించుకోవాలన్నమాట. కొన్ని తయారవ్వలేదు కదా విత్తనాలు, కొద్దిగా వైలెట్ కలర్లో ఉన్నాయి కదా, అవి తయారైన తర్వాత అవి కట్ చేయొచ్చు అనమాట. తయారైన మట్టుగా మాత్రమే ఇలా కట్ చేస్తున్నారు. చూసారా ఇప్పుడు ఎలా కనిపిస్తుందో, చాలా చక్కగా కనిపిస్తుంది అనమాట. ఇవి చిగుర్లు వచ్చినాయి అనుకోండి, చాలా గుబురుగా తయారయ్యి ఈ తులసి మొక్క ఇంకా అందంగా తయారయ్యే అవకాశం ఉంటుందండి. చూసారా ఫ్రెండ్స్, విత్తనాలని ఎలా సేకరించాలి అన్న వీడియో చేశాము. మీకు ఆల్రెడీ చూశారు కదా. చూస్తే వీడియో నచ్చింది కనుక, వీడియో నచ్చితే ఒక వీడియో లైక్ చేయండి, కుదిరితే కామెంట్ కూడా చేయండి. అంటే ఈ కటింగ్లో ఏమైనా మేము విత్తనాలు సేకరించే క్రమంలో ఏమైనా లోటుపాట్లు ఉంటే మీ కామెంట్ ద్వారా మాకు చెప్పండి. అంటే మేము వీడియో ఎలా చేస్తున్నామో ఏంటో మాకు తెలియదు కదా, కొద్దిగా ఆడియన్స్ ద్వారా కామెంట్స్ రూపంలో తెలియజేస్తే కొన్ని చేంజెస్ చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, సీడ్స్ కలెక్టింగ్
ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ కొట్టండి, కుదిరితే కామెంట్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.